హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం పాతకాలం పద్ధతిలో టమాటా నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కిలో టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, కొంచెం ఇంగువ, హాఫ్ గ్లాస్ కారం, పసుపు, సరిపడా ఉప్పు, కొన్ని వెల్లుల్లి, కరివేపాకు, చింతపండును తీసుకోవాలి. ఈ పచ్చడి కోసం ముందుగా మనం ఒక పొడిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ముందుగా పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, ఇంగువ వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని తర్వాత అదే పాన్లో 3 గరిటెల ఆయిల్ వేసుకొని ముందుగా పోపు దినుసులు, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలను మగ్గించుకోవాలి. పదైదు నుండి 20 నిమిషాల వరకు మగ్గించుకున్న తర్వాత ఒక మ్యాషర్ను తీసుకొని ఇలా మంచిగా టమాటాలను మ్యాష్ చేసుకోవాలి. తరువాత ఇందులో చింతపండును వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. తరువాత ఇందులోకి కారం, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకొని 10 నుండి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. పదైదు నిమిషాల తర్వాత ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలి టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది ఒక 15 నుండి 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అంతే అండి, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.